థాట్స్. అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే న్యూగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి బూస్టింగ్ వీడియో అని నేను అనుకుంటున్నానండి. సో అందుకోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఏంటంటే మనకి నార్మల్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మానిటైజేషన్ అయ్యాక వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుందని తెలుస్తుంది. సో ఇదేంటంటే మానిటైజేషన్ కాకముందే మన వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసుకోవచ్చండి మనము. సో అలా తెలుసుకోవడం ద్వారా మనం కూడా అలా తెలుసుకోవడం ద్వారా మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ కూడా చేయాలనిపిస్తుందండి. సో అందుకోసమే నేను మానిటైజేషన్ కాని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నానండి. సో అది ఎలా తెలుసుకోవాలో మీకు నేను చూపిస్తాను, చూడండి. నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎర్న్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో మనకు వాచ్ అవర్ ఎంత వచ్చింది, వ్యూస్ అనేది ఎంత వచ్చింది అన్నీ కూడా ఇందులో తెలుస్తుందండి. సో మనకు మానిటైజేషన్ అయ్యాక కూడా ఇందులో మనం మనీ అనేది ఎంత ఎర్న్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు మానిటైజేషన్ కాలేదు కాబట్టి మనకు వచ్చిన వ్యూస్కి ఎంత మనీ జనరేట్ అయిందో నేను చూపిస్తున్నాను, చూడండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వైటీ టూల్ అని సెర్చ్ చేయండి. సో ఇలా వైటీ టూల్ అని వస్తుందండి. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది, చూడండి. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని పడింది కదండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఛానల్ యూఆర్ఎల్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలండి. అందుకోసం మనము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలండి. యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ ఓపెన్ చేసి అందులో మన ఛానల్ యూఆర్ఎల్ని మనము కాపీ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసిన దీన్ని మనము ఇంతకుముందు చూపించిన వైటీ టూల్లో ఆప్షన్ దగ్గర మనం పేస్ట్ చేయాలండి. చూడండి ఇక్కడ. సో ఇలా పేస్ట్ చేసి తర్వాత గో అని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నా ఛానల్ నేమ్ వచ్చింది, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఉంది. సో నాకు ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి కూడా క్లియర్గా ఉందండి. సో కింద నాకు ఎంత మనీ అనేది వచ్చిందో కూడా ఉందండి. చూడండి నాకు ఎంత ఎర్నింగ్స్ అయినాయండి. టోటల్గా నాకు $157 అనేది వచ్చాయండి. ఇది మనము మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. 157ని మనము ఈ డాలర్లో ఉన్నదాన్ని ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసుకొని ఎంత మనీ అనేది వచ్చిందో మనకు తెలుస్తుందండి. సో చూడండి, దీన్ని నేను ఇండియన్ రూపీస్లోకి చేంజ్ చేసి మీకు చూపిస్తాను. దీనికోసం మనం క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో మనకు వచ్చిన డాలర్స్ చూడండి, $157 ఇండియన్ రూపీస్ అని మీరు టైప్ చేయండి. ఇక్కడ నేను ముందుగా టైప్ చేసి పెట్టాను, అదే వచ్చింది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, $157 టు ఇండియన్ రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ అని ఉంది కదండి. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇండియన్ రూపీస్ ఎంత అని తెలుస్తుంది. సో చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చారో. మనకు 157 అనేది యుఎస్ఏ డాలర్స్. సో అది కన్వర్టెడ్ టు ఇండియన్ రూపీస్ అండి. చూడండి నాకు 13,360 రూపీస్ అనేది వచ్చాయండి. చూడండి ఎంత హ్యాపీ. మన వీడియోస్కి ఎంత మనీ జనరేట్ అయిందో మనం తెలుసుకోవడం ద్వారా ఇంకా మనం మంచి మంచి వీడియోస్ అనేది చేయాలని మనకు కూడా అనిపిస్తుందండి. సో అందుకోసమే నేను ఈ వీడియో అనేది షేర్ చేశాను. మీరు కూడా ఇలా చేసి మీ వీడియోస్కి ఎంత మనీ అనేది జనరేట్ అయిందో మీరు కూడా చెక్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.